జగన్ హయాంలోనే బెటర్ అని చెప్పేసి సాక్షి రాసుకుంది. అసలు విషయం ఏంటంటే వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్ర గుర్తింపు, సులభతర వాణిజ్యం అమల్లో 2వ స్థానంలో ఏపీ, సంస్కరణల అమల్లో ఆంధ్రప్రదేశ్ పనితీరు బేష్. ఢిల్లీ వేదికగా ప్రకటించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈఓడిబి 2022 ర్యాంకుల కోసం 25 రంగాల్లో సంస్కరణల ప్రతిపాదన. 17 రాష్ట్రాలు ఈ సంస్కరణలు అమలు చేసి ర్యాంకుల కోసం పోటీపడ్డాయి. సంస్కరణల అమల్లో కేరళ తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్తో కూటమి అబద్ధ ప్రచారానికి చెంపపెట్టు అన్నటువంటి వార్తని రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటయ్యా అంటే ఇక్కడ ఈ కేంద్రం గుర్తింపుకు సంబంధించి ఏంటి 2022 ర్యాంకుల కోసం మొత్తం 25 రంగాలు, ఇందులో పరిశ్రమలకు సంబంధించి 15 రంగాలు, పౌర సేవలకు సంబంధించి 10 రంగాలు, మొత్తం 352 సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. ఈ సంస్కరణలు అమలు చేసినట్టు 17 రాష్ట్రాల కేంద్రానికి ధృవీకరణ పత్రాలు ఇస్తే అందులో కేరళ మొదటి స్థానంలో ఇచ్చింది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్ర, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర ఉన్నాయి. తెలంగాణ చివరి నుంచి 2వ స్థానంలో ఇచ్చింది. ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని ర్యాండమ్గా సర్వే చేసి వాళ్ళు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. 2022 సంవత్సరానికి సంబంధించి ఈఓడిబి ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇంతకుముందు ఇదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2కి తగ్గటం అన్నటువంటిది గ్రేట్ అని ప్రచారం చేసుకోవడం ఇక్కడ వింత.